అన్య పదార్థ ప్రధానమే బహువ్రీహి సమాసము విగ్రహ వాక్యము చివరన కలవాడు కలది వచ్చును ఉన్న పదాల అర్థము కాక కొత్త అర్థమే నిలుచును. ముక్కంటిని చూశావా మూడు కన్నులు కలవాడు శివుడు. చక్రపాణిని మ్రొక్కావా చక్రము చేత కలవాడు విష్ణువుడు. చతుర్ముఖుని తలచావా నాలుగు ముఖములు కలవాడు బ్రహ్మ. పదాలన్నీ పురుషులవైతే కలవాడు అని చేరును. పద్మాక్షిని గమనించు పద్మముల వంటి కన్నులు కలది అందమైన సుందరిని పద్మాక్షి అని పిలుస్తాము. చిగురు బోడిని వివరించు చిగురు వంటి మేను కలది లేత తీగ వంటి కన్యను చిగురు బోడి అని అంటాము. కన్నుల గురించి కాదు ఇక్కడ కన్నులున్న సుందరి ప్రధానం మేను గురించి కాదు ఇక్కడ మేను కలిగిన కన్యే ప్రధానం. తెలుసుకోనేస్తమా తెలుగు సమాసము అన్య పదార్థము తోడై నిలిచిన అది బహువ్రీహి సమాసము. అది ఏ బహువ్రీహి సమాసము. తెలుగు భాష వైభవము. అన్య పదార్థ ప్రాధాన్యం కలది బహువ్రీహి. అన్య పదార్థము అంటే వేరొక అర్థము. వేరొక అర్థంలో వాడడం వలన ఇది బహువ్రీహి సమాసం అవుతుంది. ఇందులో అంకె కూడా ఉంటుంది, కానీ వేరొక అర్థంలో వాడడం వలన ఇది బహువ్రీహి సమాసం అయింది. ఇందులో ముఖ్యంగా కలది కలవాడు మాత్రం వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. లతాంగి లత వంటి అంగం కలది. ఇక్కడ లత అంటే తీగ, అంగం అంటే శరీరం. లత వంటి అంగము కలది స్త్రీ. ముక్కంటి మూడు కన్నులు కలవాడు. ఇక్కడ మూడు వచ్చింది అంకె, కానీ కలవాడు వచ్చింది చూడండి. మూడు కన్నులు కలవాడు వేరొక అర్థం ఏంటి? ఎవరు? శివుడు. అలా రావడమే బహువ్రీహి సమాసం. దశకంఠుడు 10 కంఠములు కలవాడు. 10 అనేది అంకెను తెలియజేస్తుంది, కానీ ఇక్కడ 10 కంఠములు కలవాడు రావణుడు అంటే వేరొక అర్థాన్ని తెలియజేస్తుంది, కావున ఇది బహువ్రీహి సమాసం. త్రినేత్రుడు 3 నేత్రములు కలవాడు అంటే 3 అనేది అంకెను తెలియజేసినప్పటికీ 3 నేత్రములు కలవాడు ఎవరు? శివుడు. వేరొక అర్థం శివుడు అని వచ్చింది, కావున ఇది బహువ్రీహి సమాసం. చక్రపాణి చక్రము పాణియందు కలవాడు. చక్రము పాణియందు కలవాడు. చూడండి, ఇక్కడ కలవాడు కలది వస్తుంది. అంకె ఉన్నప్పటికీ అంకె లేనప్పటికీ కలవాడు కలది వస్తే బహువ్రీహి సమాసమే అయి ఉంటుంది అనేది మీరు గ్రహించండి. కమలాక్షి కమలముల వంటి అక్షములు కలది. ఇక్కడ చక్రపాణి కమలాక్షి అనేవేమో సమాస పదములు. చక్రము పాణియందు కలవాడు, కమలముల వంటి అక్షములు కలది ఇదేమో విగ్రహవాక్యము. విగ్రహవాక్యం ఇచ్చి సమాస పదం అడగొచ్చు, సమాస పదం ఇచ్చి విగ్రహవాక్యం అడగొచ్చు. పీనక పాణి పీనకం పాణియందు కలవాడు అంటే మీకు పోటీ పరీక్షల్లో ఏ విధంగా ఇచ్చినా మీరు మార్కు పొందగలగాలి అంటే మీరు చక్కగా అవగాహన చేసుకుని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. చతుర్ముఖుడు 4 ముఖములు కలవాడు బ్రహ్మ. ఇక్కడ వేరొక అర్థం ఏంటి? 4 ముఖములు కలవాడు బ్రహ్మ. ఇక్కడ కలవాడు వచ్చింది, అలాగే వేరొక అర్థం వచ్చింది, కావున ఇది బహువ్రీహి సమాసం. చంద్రముఖి చంద్రుని వంటి ముఖము కలది. ఇక్కడ చూడండి, ఈ విధంగా కలది కలవాడు వచ్చి ఉన్నప్పుడు అంకె ఉన్నప్పటికి కూడా అది బహువ్రీహి సమాసమే అవుతుంది.